Priyanka. Raise your hands who did the homework in the last class. Okay. అన్ని చేయకపోయినా పర్లేదు, ఒకటి రెండు చేసినా ట్రై చేసి ఉంటారు కాబట్టి ట్రై చేసిన వాళ్ళందరూ కూడా రైజ్ చేయండి. అట్లీస్ట్ ఒకటి చేసినా సరే. శ్రీప్రియ. Yes, ma'am. షేర్ చేయండి. Okay, ma'am. షేర్ చేస్తున్నావా? ఇంకెవరు చేశారు? రైజ్ చేయండి. ఓన్లీ నలుగురేనా చేసింది వర్క్ ఈరోజు? మిగతా వాళ్ళందరూ ఏమైపోతున్నారు? శ్రీప్రియ షేర్ చేస్తున్నావు నువ్వు? మ్యామ్ వర్క్ అవ్వట్లేదు మ్యామ్. ఒక్క నిమిషం, షేర్ అవ్వట్లేదు. నేనేమైనా హోస్ట్ చేయాలేమో చూస్తాను. నెంబర్ ఎంత? 207 కదా నీది? చూడు, ఇప్పుడు నేను కో హోస్ట్ చేశాను. ఇప్పుడు అవుతుందో లేదు చూడమ్మా. అక్షయ్. అక్షయ్ ఈస్ దేర్? అవుతుందా శ్రీప్రియ? One minute, ma'am. యా. ఆర్ యూ గెటింగ్ ఎనీ డిఫికల్టీ? మ్యామ్ నెట్ సిగ్నల్ సరిగ్గా లేదు మ్యామ్ నాకు. ఓకే ఓకే. నెక్స్ట్ సాయి అనుష, నెంబర్ 1. సాయి అనుష షేర్ చేయనన్నా? ఎస్ మ్యామ్. ఓకే మ్యామ్. మేడం షేర్ అవుతుంది మ్యామ్. యా.
పాయింటర్ ఒకటి తీసుకురా. ఇంకొంచెం జూమ్ చేయొచ్చు. పుట్ యువర్ పాయింటర్ మా. పాయింటర్ ఏం రావట్లేదు మ్యామ్. పెన్నే వస్తుంది. పాయింటర్ ఏం రావట్లేదా? ఓకే. ఎస్ మ్యామ్. ఓకే. పెన్ అక్కర్లేదులే. ఇంకొంచెం జూమ్ అవుట్ చేయి. కొంచెం జూమ్ అవుట్ చేయి. యాహ్! సో, అదొకసారి ఎక్స్‌ప్లెయిన్ చేయి నాన్న ఆ ప్రాబ్లమ్ ఎలా చేసావో? ఏ పవర్ n, బి పవర్ n, n గ్రేటర్ థాన్ ఆర్ ఈక్వల్ టు 1. దీంట్లో ఇక్కడ నేను n ప్లేస్‌లో ఒకసారి 1, ఒకసారి 2 తీసుకున్నాను మ్యామ్. ఓకే. దానికి సంబంధించిన స్ట్రింగ్స్ అన్నిటిని ఆ లాంగ్వేజ్‌కి సంబంధించిన స్ట్రింగ్స్ అన్నిటిని ఒక చోట రాసుకున్నాను మ్యామ్. రాసుకున్నాను. సో, దాన్ని బట్టి ఏమర్థమైంది మనకి? సో, ద లాంగ్వేజ్ షుడ్ యాక్సెప్ట్ ఏస్ అండ్ బీస్ సచ్ దట్ ఏస్ షుడ్ ఫాలో బీస్. అంతే కదా! ఏస్ వచ్చిన తర్వాత ఎన్ని ఏస్ అయినా రావచ్చు. అండ్ వన్స్ బీస్ వచ్చిన తర్వాత ఇంక ఏస్ రాకూడదు. అంతేనా? ఎస్ మ్యామ్. అండ్ మినిమల్ స్ట్రింగ్ ఏబీ. ఎప్సిలాన్ అనేది మినిమల్ స్ట్రింగ్ కాదిక్కడ. సో, లాంగ్వేజ్ రాసుకున్న తర్వాత ఆ కంక్లూజన్ నీకొచ్చింది. నెక్స్ట్? ఆ తర్వాత నేను జెడ్ అనేది లాంగ్వేజ్‌కి బిలాంగ్ అయ్యిద్దని చెప్పి రాసుకున్నాను మ్యామ్. హ్మ్. ఓకే. అప్పుడు ఏస్ ఏస్ అనే బీస్ అనేది ఏస్‌ని ఫాలో అవ్వాలి కదా మ్యామ్. యెస్. అందుకు ఏ జెడ్ బి బిలాంగ్స్ టు లాంగ్వేజ్ అని రాసుకున్నాను మ్యామ్. అంటే జెడ్ లాంగ్వేజ్‌కి సంబంధించింది అని అనుకున్నాం గాబట్టి, ఒక ఏ గనక యాడ్ చేస్తే జెడ్‌కి కంపల్సరీ ఇమ్మీడియేట్‌గా ఇంకో బి గూడా యాడ్ చేయాలి. సో, ఆ రూల్ రాసుకున్నాం. ఎస్ మ్యామ్. అందుకని ఏజెడ్ బి ఎస్. బిలాంగ్స్ టు లాంగ్వేజ్ అని రాసుకున్నాం. కానీ రివర్స్ రాసుకోవాల్సిన అవసరం లేదు. అంతే గదా! బీజెడ్ బి రాసుకోక్కర్లేదు. ఎస్ ఎందుకు మ్యామ్. అంటే ఏస్ ఫాలోడ్ బై బీస్ కానీ, బీస్ ఫాలోడ్ బై ఏస్ కాదు. సో, సేమ్ లాస్ట్ క్లాస్ ప్రాబ్లమ్స్ లాగానే జెడ్ ప్లేస్‌లో ఎస్ రీప్లేస్ చేసుకున్నాం. అంతేనా? ఎస్ మ్యామ్. యెస్. మినిమల్ స్ట్రింగ్ ఏబీ కాబట్టి ఇంకొక అదర్ ప్రొడక్షన్ ఎస్ టెన్స్ టు ఏబీ తీసుకున్నారు. సపోజ్ ఇక్కడ మినిమల్ స్ట్రింగ్ గనుక ఎప్సిలాన్ అయితే ఎస్ టెన్స్ టు ఎప్సిలాన్ తీసుకునేవాళ్ళు. అంతేనమ్మా? ఎస్ మ్యామ్. కింద వెరిఫై చేసారా? స్ట్రింగ్స్‌ని యాక్సెప్ట్ అదే గ్రామర్ నుంచి కావాల్సిన స్ట్రింగ్స్ జనరేట్ అవుతున్నాయా లేదా అని? చేశాను మ్యామ్. యెస్. డైరెక్ట్‌గా ఓకే. ఎస్ టెన్స్ టు ఏబీ తీసుకున్నారు. ఫస్ట్‌ది. ఆ ఎస్ ప్లేస్‌లో ఏబీ రీప్లేస్ చేసేస్తే డబుల్ బీని యాక్సెప్ట్ చేస్తుంది. అలా కాదు ఇంకా లెంథీగా ఉన్న స్ట్రింగ్స్‌ని యాక్సెప్ట్ చేయాలి అంటే అగైన్ యెస్. ఎస్ టెన్స్ టు ఏబీ తీసుకోకుండా మళ్ళీ ఏఎస్‌బీ అలా ఎన్ని సార్లైనా తీసుకోవచ్చు. సో, రిమైనింగ్ స్ట్రింగ్స్‌ని గూడా యాక్సెప్ట్ చేస్తుంది. ఓకే అమ్మా. వెరీ గుడ్. ఇంకేం చేసావు? ఎన్నిచ్చాను లాస్ట్ క్లాస్‌లో నేను మొత్తం ఒకసారి చెప్పండి? 3 ఇచ్చారు మ్యామ్. 3 నా? ఎస్ మ్యామ్. సరే. ఇంక నువ్వు స్టాప్ చేసేసేయి. సింధు ఓకే. మ్యామ్. చేసావా నువ్వు? చేశాను. షేర్ చేయమ్మా. మిగతా వాళ్ళు గూడా చేయడానికిని కొంచెం కాంపిటీటివ్‌గా తీసుకొని చేయండి. ఇంకా చాలా మందున్నారు చేయగలిగిన వాళ్ళు. ఎందుకు చేయట్లేదో. ఆ! సుప్రియ ఉంది నంబర్ 53, జోషిత C1 ఉంది. 201 ఇప్పుడు షేర్ చేసేసింది గదా! 201 చేయలా. 201 చేస్తది. ధాత్రి 83. హ్మ్. ఎందుకు మీరందరూ అంత డల్ అయిపోయారు? యాక్టివ్‌గా ఉండేవాళ్ళు కాస్త. నంబర్ 16 రైజ్ చేసిందా హ్యాండ్? లేదా? హ్మ్. ఇనాక్టివ్ అయిపోతున్నారు అందరూ. 74 అక్షయ్ చేయట్లేదు. 40 అండ్ నంబర్ 9, నంబర్ 7, నంబర్ 8 ఫణిశ్రీ, 28 ప్రియాంక, 19 రేవంత్, నంబర్ 90 ప్రియా. ఏమైపోయారమ్మా వీళ్ళందరూ? హ్మ్. చారులత, మనీషా A6, C6, అంజలి నంబర్ 15, నంబర్ 21. మీరు చేయగలిగే పిల్లలు గూడా అలా అడగట్లేదు కదా! ఏముందిలే ఇప్పుడు దీనికేం పనిష్మెంట్ లేదు, మార్క్స్ లేవు అనుకుంటే ఎలా ఉంటదంటే
మీ మెదడుకి సానబెట్టడానికి బద్ధకిస్తున్నారనుకోండి. అది ఇనాక్టివ్ అయిపోతుంది గ్రాడ్యుయల్‌గా. ఓకే. సమ్ హెల్త్ ఇష్యూస్ ఉన్నవాళ్ళు ఓకే. యాక్సెప్టెడ్. బట్ మాక్సిమం ట్రై చేయండమ్మా. హ్మ్. మీ బ్రెయిన్‌ని గనక మీరు షార్ప్‌గా యూజ్ చేసుకోవడం అనేది బద్ధకిస్తే, ఇంకది మీకు దేనికి పనికి రాకుండా పోయిద్ది. చక్కగా దేవుడు మంచి తెలివితేటలు ఇచ్చి, చక్కగా చదివే ఇది ఇచ్చినప్పుడు మీరు దాన్ని ఉపయోగించుకోండి. చేయలేని పిల్లలు కొంచెం చదవలేని పిల్లలంటే వాళ్ళకి వేరే దాంట్లో టాలెంట్ ఉంటుంది. వాళ్ళు వేరేది. వాళ్ళ విషయం పక్కన పెట్టండి. మీకు చక్కగా ఇంట్రెస్ట్ ఉంది సబ్జెక్ట్ అంతకుముందంటే యాక్టివ్‌గా ఉన్నారన్నప్పుడు మీరు యూ షుడ్ బి యాక్టివ్. షేర్ చేస్తున్నావా సింధు? యాహ్! ఏ ప్రాబ్లమ్ సెకండా? కన్‌స్ట్రక్ట్ సీఎఫ్‌జీ ఫర్ లాంగ్వేజ్. సో, సెకండ్ ప్రాబ్లమ్ కొంచెం జూమ్ చేయి నాన్న. సెకండ్ ప్రాబ్లమ్‌కొచ్చేసేయి. సో, ఫస్ట్ ప్రాబ్లమ్‌కి, సెకండ్ ప్రాబ్లమ్‌కి డిఫరెన్స్ ఏంటి అంటే, ఫస్ట్ ప్రాబ్లమ్‌లో n గ్రేటర్ థాన్ ఆర్ ఈక్వల్ టు 1 అనుకున్నాం. సెకండ్ సెకండ్ ప్రాబ్లమ్‌లో n గ్రేటర్ థాన్ 1. ఏంటి డిఫరెన్స్ అంటే, ఇక్కడ n ఈజ్ ఈక్వల్ టు 2 నుంచి తీసుకోవాలి సెకండ్ ప్రాబ్లమ్‌లో. అంతే కదా సింధు? సో, n 2 నుంచి తీసుకుంటే మినిమల్ స్ట్రింగ్ అంటే సేమ్ యాస్ ద ఫస్ట్ ప్రాబ్లమ్. మినిమల్ స్ట్రింగ్ ఏమవుతుంది అంటే, ఇక్కడ ఫస్ట్ ప్రాబ్లమ్‌లో అయితే ఏబీ అవుతుంది. సెకండ్ ప్రాబ్లమ్‌లో డబుల్ ఏ, డబుల్ బీ అవుతుంది. స్క్రీన్ షేరింగ్ స్టాప్ అయింది నాన్న. స్క్రీన్ షేరింగ్ ఆగిపోయింది ఒకసారి చూడండి. సింధు ఆర్ యూ దేర్? నిహారిక షేర్ చేయమ్మా. స్క్రీన్ షేర్ చెయి. ఓకే మ్యామ్. మ్యామ్ సింధు చేస్తాను మ్యామ్. ఆ! ఓకే. ఈ ప్రాబ్లమ్ అయిపోయాక నేను చేస్తాను. సో, ఇక్కడ సెకండ్ ప్రాబ్లమ్‌లో మినిమల్ స్ట్రింగే మనం డబుల్ ఏ, డబుల్ బీ నుంచి తీసుకోవాలి. సో, సేమ్ సినారియో మిగతా అజంప్షన్స్ అన్నీ సేమ్ తీసుకుంటాం. ఏఎస్‌బి అనేది ఒక ప్రొడక్షన్‌గా తీసుకున్నాం. అండ్ ఇందాక ప్రాబ్లమ్‌లో మినిమల్ స్ట్రింగ్ ఏఎస్‌బి అండ్ ఇంకొక ప్రొడక్షన్ ఏం తీసుకున్నాం? ఎస్ టెండ్స్ టు ఏబీ తీసుకున్నాం. ఎందుకంటే అది మినిమల్ స్ట్రింగ్ కాబట్టి. ఎప్సిలాన్ ఈస్ నాట్ అలౌడ్ కాబట్టి. సో, సెకండ్ ప్రాబ్లమ్‌లో కూడా ఎప్సిలాన్ ఈస్ నాట్ అలౌడ్ అండ్ ద మినిమల్ స్ట్రింగ్ ఈస్ ఏఏబీబీ కాబట్టి వన్ ఆఫ్ ద ప్రొడక్షన్ ఎస్ టెండ్స్ టు డబుల్ ఏ, డబుల్ బీ తీసుకున్నారు. అండ్ అనదర్ ప్రొడక్షన్ ఎస్ టెండ్స్ టు ఏఎస్‌బి తీసుకున్నారు. సో, దాన్ని బేస్ చేసుకొని డిరైవ్ చేస్తే మనకు కావాల్సిన లాంగ్వేజ్‌లో ఉన్న స్ట్రింగ్స్ కూడా వస్తున్నాయి. ఓకేనా? సో, ఈ ఫస్ట్ ప్రాబ్లమ్ వస్తే సెకండ్ ప్రాబ్లమ్ చేయడం ఈజీ. కొంచెం గ్రేటర్ థాన్ ఆర్ ఈక్వల్ టు గ్రేటర్ థాన్ అని ఉంది. ఆ డిఫరెన్స్ గమనించుకుంటే సరిపోతుంది. ఓకే నాన్న సింధు స్టాప్ షేరింగ్ ద స్క్రీన్. అండ్ నిహారిక షేర్ చేయి నాన్న. అనదర్ ప్రాబ్లమ్. షేర్ చేస్తున్నావా నిహారిక? యెస్. So the last problem and the different problem is generate the well formed parenthesis. సో వెల్ ఫార్మ్డ్ పారెంథసిస్ పాయింటర్ ఏమైనా వస్తుందా నిహారిక నీకు?
చూడు పాయింటర్ వస్తుందేమో చూడు. యెస్. సో, వెల్ ఫార్మ్డ్ పారాంథసిస్ అని అంటున్నారు. యాక్చువల్‌గా నేను నిన్న క్లాస్‌లో మీకు లాంగ్వేజ్ ఇచ్చాను ఎలా ఉండాలో. ఎగ్జామ్‌లో లాంగ్వేజ్ ఏమి ఇవ్వరు. మనం అస్యూమ్ చేసుకొని రాసుకున్న లాంగ్వేజ్ అది. మీకు కొంచెం క్లారిటీగా ఉండడానికి నేనిచ్చాను. సో, పారాంథసిస్ ఎలాంటి పారాంథసిస్ అయినా రావాలి. ఆహ్, వి కెన్ ఆల్సో గెట్ ఎప్సిలాన్ ఆల్సో. ఇంక్లూడింగ్ ఎప్సిలాన్ మనకి పారాంథసిస్ వెల్ ఫార్మ్డ్ పారాంథసిస్ అనేది ఫార్మ్ అవ్వాలి. సో, సింగిల్ పారాంథసిస్ ఉండొచ్చు. లేదంటే నెస్టెడ్ పారాంథసిస్ ఉండొచ్చు. సైడ్ బై సైడ్ పారాంథసిస్ ఉండొచ్చు. సో, ఎలాంటివైనా మనం కన్‌స్ట్రక్ట్ చేసుకోగలగాలి. సో, దానికి ఇన్‌పుట్ సింబల్స్ ఏంటి యాక్చువల్‌గా? టెర్మినల్స్ ఏంటి? ఇలాంటి ప్రాబ్లమ్‌లో వేరియబుల్ యెస్ అని తీసుకుంటున్నాం అది తెలిసిందే. సో, ఇలాంటి ప్రాబ్లమ్‌కి టెర్మినల్ ఏంటి అంటే ఏ, బి, 0, 1 ఇవి టెర్మినల్స్ కాదు. ఇలాంటి ప్రాబ్లమ్‌కి టెర్మినల్ ఏంటి అంటే ఓపెన్ బ్రేస్, క్లోజింగ్ బ్రేస్ అవే టెర్మినల్స్ అన్నమాట. ఇలాంటి ప్రాబ్లమ్స్‌కి. సో, ఇక్కడ తను చూడండి ప్రొడక్షన్స్ ఎలా తీసుకుందో చూడండి. ఇనిషియల్లీ ఎప్సిలాన్ ఈస్ యాక్సెప్టెడ్ కాబట్టి ఎస్ టెండ్స్ టు ఎప్సిలాన్ తీసేసుకోవచ్చు. అది బ్లైండ్‌గా తీసుకోవచ్చు. దానికి ఇంకేమి అదర్ ఇది లేదు. అండ్ నెక్స్ట్ ఎస్ టెండ్స్ టు ఓపెన్ బ్రేస్, ఎస్ క్లోజింగ్ బ్రేస్ అండ్ ఎస్ టెండ్స్ టు ఎస్ఎస్. నిహారిక నీ వాయిస్ వస్తుందా? ఒకసారి ట్రై చేయి. ట్రై టు ఎక్స్‌ప్లెయిన్ దట్. ఓకే. మాట్లాడుతుంటే స్క్రీన్ షేర్ బ్రేక్ అయిపోతుంది. ఎస్ మ్యామ్. సరే. లెట్ మీ ఎక్స్‌ప్లెయిన్ దట్. నాకు ప్రొడక్షన్ ఏం రాసావో చెప్పు. అది ఇక్కడ ఎక్స్‌ప్లెయిన్ చేసుకుందాం మనం. ఫస్ట్ ఎస్ టెండ్స్ టు ఎప్సిలాన్ మ్యామ్. ఒక్క నిమిషం. ఎస్ టెండ్స్ టు ఎప్సిలాన్. ఓకే. నెక్స్ట్ ఎప్సిలాన్. ప్రొడక్షన్ ఎస్ టెండ్స్ టు లెఫ్ట్ పారాంథసిస్. ఎస్ రైట్ పారాంథసిస్. ఓకే. ఆఫ్టర్ దట్ సమ్ ఎస్ టెండ్స్ టు ఎస్ టు ఎస్ఎస్ రాసుకుందాం. ఎస్ఎస్. ఓకే. సపోజ్ మనకు అవే రాయాలి అని ఎలా తెలుస్తుంది? సపోజ్ నేను ఎస్ టెండ్స్ టు అంటే ఈ సెకండ్ ప్రొడక్షన్ ఫస్ట్ ప్రొడక్షన్ ఎందుకు రాసాం? వి హావ్ ఎ రీజన్. ఫస్ట్ ప్రొడక్షన్ ఎందుకు అంటే బికాజ్ ఎప్సిలాన్ అనేది లాంగ్వేజ్‌లో ఉంది కాబట్టి ఫస్ట్ ప్రొడక్షన్ రాసుకున్నాం. సెకండ్ ప్రొడక్షన్ ఇలాగే ఎందుకు రాసాము? ఇలాగే ఎందుకు రాసాము అంటే సేమ్ స్టోరీ. ఫస్ట్ ఏమనుకుంటున్నాం? లెట్ అస్ అస్యూమ్ దట్ జెడ్ బిలాంగ్స్ టు ద లాంగ్వేజ్. సపోజ్ జెడ్ బిలాంగ్స్ టు ద లాంగ్వేజ్. జెడ్‌కి నేను లెఫ్ట్ సైడ్ ఓపెన్ బ్రేస్ తీసుకొచ్చాను. అప్పుడు టు మేక్ ఇట్ బిలాంగింగ్ టు ద లాంగ్వేజ్ ఐ నీడ్ టు యాడ్ సమ్ క్లోజింగ్ బ్రేస్ టు ద రైట్ సైడ్ ఆఫ్ ద జెడ్ దెన్ ఇట్ ఆల్సో బిలాంగ్స్ టు ద లాంగ్వేజ్. అంటే అంతకు ముందంతా మనం ఎలా తీసుకుంటూ వచ్చాం? ఆహ్, లెట్ ఎస్ లెట్ జెడ్ బిలాంగ్స్ టు ద లాంగ్వేజ్. జెడ్‌కి ఒక ఏ యాడ్ చేస్తే ఇమ్మీడియేట్‌గా ఇంకొక బి యాడ్ చేయడము. అంటే ఇచ్చిన లాంగ్వేజ్‌ని బట్టి. లేదంటే లెఫ్ట్ సైడ్ ఒక ఏ యాడ్ చేస్తే రైట్ సైడ్ కూడా ఏనే యాడ్ చేయాలి. సమ్ లాంగ్వేజ్‌ని బట్టి మనం అలా అస్యూమ్ చేసుకుంటూ వెళ్ళాం. సో, ఇక్కడ కూడా లెట్ అస్ ఫస్ట్ అస్యూమ్ దట్ జెడ్ బిలాంగ్స్ టు ద లాంగ్వేజ్. నెక్స్ట్ నేను జెడ్‌కి ఒక లెఫ్ట్ సైడ్ పారాంథసిస్ యాడ్ చేశాను. సో, అది కూడా తర్వాత లాంగ్వేజ్‌కి చెందింది అని చెప్పాలి అంటే వి నీడ్ టు యాడ్ అనదర్ క్లోజింగ్ బ్రేస్ టువర్డ్స్ రైట్ సైడ్ ఆఫ్ ద జెడ్ అండ్ దెన్ వి కెన్ మేక్ ష్యూర్ దట్ దట్ బిలాంగ్స్ టు ద లాంగ్వేజ్. సో, దీన్ని మనం ఎలా రీప్లేస్ చేసుకొని ఎలా ప్రొడక్షన్ లాగా రాసుకుంటున్నాం? జెడ్ ప్లేస్‌లో ఎస్ తీసుకుంటున్నాం. సో, ఎస్ టెండ్స్ టు ఓపెన్ బ్రేస్, ఎస్ క్లోజింగ్ బ్రేస్ దట్ బిలాంగ్స్ టు ద లాంగ్వేజ్ అన్నట్టుగా ఎస్ టెండ్స్ టు ఈ ప్రొడక్షన్ తీసుకున్నాం. అండ్ నిహారిక థర్డ్ ప్రొడక్షన్ కూడా రాసింది. అది రాయడం కరెక్టా? రాయకపోయినా పర్లేదా అనేది చూడాలి అంటే, అంటే ఇక్కడితో ఈ గ్రామర్ కంప్లీట్ అవుతుందా లేదా చెక్ చేయాలి అంటే అగైన్ వి నీడ్ టు స్టార్ట్ డిరైవింగ్ ద స్ట్రింగ్స్ ఫ్రమ్ దట్. సో, డిరైవ్ చేయడానికి ట్రై చేద్దాం. లెట్ మీ టేక్ దిస్ ఎస్ టెండ్స్ టు ఎస్ అండ్ నేను దీన్ని ఇంకా ఎక్స్టెండ్ చేయాలి అంటే ఎస్ బదులు అగైన్ ఐ కెన్ టేక్ దిస్ అండ్ అగైన్ ఐ కెన్ టేక్ దిస్. ఓకే. అండ్ ఫైనల్లీ నేను ఇక్కడితో ఆపేద్దాం అనుకుంటున్నాను. సో, ఇక్కడ ఎప్సిలాన్ తీసేసుకుంటాను. ఎ సో, హియర్ మై స్ట్రింగ్ ఈస్ దిస్ ఈస్ మై స్ట్రింగ్. సో, ఇచ్చిన లాంగ్వేజ్‌లో వన్ ఆఫ్ ద స్ట్రింగ్ ఇది. సో, ఫస్ట్ లాంగ్వేజ్ రాస్తాను లేదంటే. లాంగ్వేజ్‌లో ఏమేమున్నాయి? ఇనిషియల్లీ ఎప్సిలాన్ ఈస్ దేర్ ఇన్ ద లాంగ్వేజ్ అండ్ సింగిల్ ఓపెన్ అండ్ క్లోజింగ్ బ్రేస్ ఈస్ దేర్ అండ్ దిస్ ఈస్ దేర్ అండ్ ఐ కెన్ ఆల్సో రైట్ లైక్ దిస్ అండ్ ఐ కెన్ ఆల్సో రైట్ లైక్ దిస్. 3 అయినా రాసుకోవచ్చు. లేదంటే ఒకటి రాసుకొని సెకండ్ దానికి నెస్టెడ్ పారాంథసిస్ రాసుకొని థర్డ్‌ది రాసుకోవచ్చు. లేదంటే ఓన్లీ 2 రాసుకోవచ్చు అండ్ సో ఆన్. ఇవన్నీ కూడా లాంగ్వేజ్‌లో ఉంటాయి. సో, డైరెక్ట్‌గా హియర్ ఎప్సిలాన్ ఇది ఈ స్ట్రింగ్ వచ్చేస్తుందా మనకి లాంగ్వేజ్‌లో నుంచి? ఎస్ టెండ్స్ టు ఎప్సిలాన్ తీసేసుకుంటే డైరెక్ట్‌గా ఎప్సిలాన్ వచ్చేస్తుంది. సో, వి కెన్ డిరైవ్ దిస్ ఎప్సిలాన్. అండ్ నెక్స్ట్ ఓపెన్ బ్రేస్ అండ్ క్లోజింగ్ బ్రేస్ అదొస్తుందా మనకి? ఎస్ టెండ్స్ టు ఎస్ తీసుకున్నాం.
నెక్స్ట్ ఎస్ ప్లేస్లో ఎప్సిలాన్ తీసుకున్నాం. దెన్ ఇట్ గివ్స్ ఓపెన్ బ్రేస్ అండ్ క్లోజింగ్ బ్రేస్. సో ఈ సెకండ్ స్ట్రింగ్ కూడా మనకి వచ్చేస్తుంది. అండ్ కమింగ్ టు ద థర్డ్ స్ట్రింగ్ వస్తుందా రాదా? జస్ట్ చెప్పండి. మనం ఇక్కడ ఫోర్త్ స్ట్రింగ్‌ని ఆల్రెడీ డిరైవ్ చేసాము. ఇలాగే థర్డ్ స్ట్రింగ్ కూడా వస్తుందా? కెన్ ఐ డిరైవ్ ద థర్డ్ స్ట్రింగ్ ఆర్ నాట్? ఎనీబడీ? కెన్ వి డిరైవ్ ద థర్డ్ స్ట్రింగ్ ఫ్రమ్ దిస్ ఆర్ నాట్? వస్తుందా రావట్లేదా థర్డ్ స్ట్రింగ్ దీంట్లో నుంచి? ఎస్ మ్యామ్. వస్తుంది కదా! ఎందుకు అంటే సేమ్ ప్రాసెస్. మనం ఈ ఇటరేషన్స్ అంటే ఈ ఎస్ ప్లేస్‌లో ఎప్సిలాన్ తీసుకోవడం అనే ప్రాసెస్ లేట్ చేసిన కొద్దీ మనకి ఎక్స్‌పాండ్ అవుతూ ఉంటుంది ఆ వచ్చిన స్ట్రింగ్ అనేది. మనం ఎర్లీగా తీసుకుంటే షార్టెస్ట్ స్ట్రింగ్ వస్తుంది. యాహ్! సో, వి కెన్ ఆల్సో డిరైవ్ దిస్. ఎలా డిరైవ్ చేయొచ్చు అంటే ఎస్ టెండ్స్ టు ఎస్. మనకి ఎన్ని కావాలి? 2 కావాలి కాబట్టి 2 టైమ్స్ తీసుకున్నాం. మనకు ఆల్‌మోస్ట్ రిక్వైర్డ్ స్ట్రింగ్ వచ్చేసింది కాబట్టి ఈ ప్లేస్‌లో మనం ఎప్సిలాన్ తీసుకుంటే సరిపోతుంది. సో, ద స్ట్రింగ్ ఈస్ దిస్ వన్. సో, లైక్ దిస్ వి కెన్ ఆల్సో గెట్ ద థర్డ్ స్ట్రింగ్ అండ్ వి జస్ట్ డిరైవ్డ్ ద ఫోర్త్ స్ట్రింగ్. దెన్ వాట్ అబౌట్ ద ఫిఫ్త్ స్ట్రింగ్? సో, ఫిఫ్త్ స్ట్రింగ్ కూడా డిరైవ్ చేయడానికి ట్రై చేద్దాం. వస్తుందో లేదో చూద్దాం. So here for generating the fifth string, I can take s tends to s, and after that what? If suppose I take epsilon here, it may be like this. That means what? I'm not able to generate the second pair. సో ఇప్పుడు దాకా ఈ 2 ప్రొడక్షన్స్ హెల్ప్ తీసుకొని ఎలాంటివి జనరేట్ చేసామంటే సింగిల్ పెయిర్ ఆఫ్ పెరాన్సిస్‌లో ఎన్ని నెస్టెడ్ పెయిర్స్ ఉన్నా మనం జనరేట్ చేయగలుగుతున్నాం. సపోజ్ ఇఫ్ ఐ వాంట్ టు హావ్ 2 పెయిర్స్ లైక్ దిస్. 2 సెపరేట్ పెయిర్స్ ఉండాలి అంటే అలాంటి కేస్‌లో జస్ట్ సెకండ్ స్క్రీన్ షేర్ స్టాప్ అయినట్టుంది. యాహ్! మై స్క్రీన్ ఈస్ విజిబుల్ టు యూ మా? ఈస్ మై స్క్రీన్ ఈస్ విజిబుల్? ఎస్ మ్యామ్. యాహ్! సో ఇలా డబుల్ పారాంథసిస్ ఉండాలి. లేదంటే ట్రిపుల్ పారాంథసిస్ ఉండాలి. అలాంటి కేస్‌లో ఈ ప్రొడక్షన్స్ సరిపోవట్లేదు మనకి. సో వాట్ టు డు ఫర్ దిస్? వి నీడ్ టు హావ్ 2 ఎస్ఎస్ సైడ్ బై సైడ్. సో ఫర్ దట్ వి కెన్ టేక్ అనదర్ ప్రొడక్షన్ లైక్ దిస్. ఎలా తెలుస్తుంది 2 ఎసెస్ సైడ్ బై సైడే తీసుకోవాలి అంటే, మీరు నేనిచ్చిన ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసే కొద్దీ దట్ థాట్ యూ కెన్ గెట్ ఇన్ యువర్ మైండ్స్. ఎందుకంటే ఇనీషియల్‌గా వి డోంట్ నో యాక్చువల్లీ వి ఓన్లీ టేక్ 2 ప్రొడక్షన్స్. మన ప్రీవియస్ అనాలిసిస్ ప్రకారం 2 ప్రొడక్షన్స్ తీసుకున్నాం. మరి చెక్ చేయాలి కాబట్టి చెక్ చేసాం. కొన్ని స్ట్రింగ్స్ డిరైవ్ అవుతున్నాయి. కొన్ని స్ట్రింగ్స్ డిరైవ్ అవ్వట్లేదు. సో దేర్ వి నీడ్ టు థింక్ అబౌట్ దట్ అండ్ we should have different alternatives in our mind and we can select the best one. మీకు ఇంకేమైనా ఆల్టర్‌నేటివ్ వచ్చి ఇంకొక రకంగా చేయొచ్చు అనుకుంటే అలా కూడా చేయొచ్చు. ప్రాబ్లమ్ లేదు. సో ఇలా ఎస్ టెన్స్ టు ఎస్ఎస్. సో ఇప్పుడు ఎస్ టెన్స్ టు ఎస్ఎస్ తీసుకుంటే ఎంతవరకు మనం సాల్వ్ చేయొచ్చో చూద్దాం. డైరెక్ట్‌లీ ఐ కెన్ టేక్ ఎస్ టెన్స్ టు ఎస్ఎస్. ఎందుకంటే నేను ఐ యామ్ గోయింగ్ టు డిరైవ్ దిస్ స్ట్రింగ్. 2 పారాన్సిస్‌ని డిరైవ్ చేయాలనుకుంటున్నాను. సో ఒక ఎస్ ప్లేస్‌లో ఐ కెన్ టేక్ దిస్. అండ్ హియర్ ఐ కెన్ టేక్ ఎప్సిలాన్. అంటే లెఫ్ట్ మోస్ట్ డెరివేషన్, రైట్ మోస్ట్ డెరివేషన్ అని మనకున్నాయి కాబట్టి ఏదో ఒక్కటే యూజ్ చేసుకొని డిరైవ్ చేసుకుంటూ వెళ్తున్నాం అంతే. సో హియర్ ఇన్‌స్టెడ్ ఆఫ్ సెకండ్ ఎస్ ఐ కెన్ యూజ్ దిస్. సో ఇక్కడ ఎప్సిలాన్. అండ్ ఫైనల్లీ ద స్ట్రింగ్ ఈస్ 2 పారాంథసిస్. సపోజ్ నాకు 3 పారాంథసిస్ కావాలి. అప్పుడేం చేయొచ్చు నేను? ట్రై చేయండి. డిరైవ్ చేసి 3 పారాంథసిస్ వస్తున్నాయో లేదో చూడండి ఈ ప్రొడక్షన్స్‌తో. రాకపోతే మళ్ళీ వి నీడ్ టు యాడ్ సమ్ అదర్. చెక్ చేసి చెప్పండి ఒక సెకండ్. కెన్ వి డిరైవ్ దిస్ స్ట్రింగ్ కన్సిస్టింగ్ ఆఫ్ 3 పారాంథసిస్ సైడ్ బై సైడ్? ఇద్దరు ముగ్గురైనా వస్తున్నాయని చెప్తేనే నేను నెక్స్ట్‌కి వెళ్ళిపోతాను. యెస్. 1 రెస్పాన్స్ ఫ్రమ్ 16. ఇంకెవరికొస్తుంది? నెక్స్ట్ స్ట్రింగ్ వస్తుందా? చూడండి ట్రై చేసి చెప్పండి నాన్న. మీకెవ్వరికి గేమింగ్స్, పజిల్స్ ఇలాంటి ఇంట్రెస్టింగ్‌గా లేవు. ఇంట్రెస్ట్ కాదనుకుంటా. సీరియల్స్ అలాంటివి చూస్తూ కూర్చుంటారేమో. అలాంటి ఇంట్రెస్ట్ ఉంటే ఇవి చక్కగా యాక్టివ్‌గా చేసేసి చెప్తారు నాకు. యెస్. అనదర్ రెస్పాన్స్ ఫ్రమ్ 1. ఇంకొకళ్ళు ఇవ్వండి వస్తుంది అంటే నేను వెళ్ళిపోతాను నెక్స్ట్ టాపిక్‌కి. ఆ సీరియల్స్ అవి చూస్తూ కూర్చుంటున్నారా ఇంట్లో? డమ్‌గా తయారైపోతారు.
చక్కగా ఈ పజిల్స్ ఫిల్ చేయడం ఇలాంటివి చేయండి. సబ్జెక్ట్ యాక్టివ్ ఇంట్రెస్టింగ్‌గా అనిపిస్తది మీకు గూడా. నో ఫార్ములా హియర్ రైట్. ఇది మన సబ్జెక్ట్‌లో ఫార్ములాస్ అలాంటివి ఏముండవు. నో నీడ్ టు బై హార్ట్ ఎనీథింగ్. జస్ట్ ఆ ప్రాసెస్ చూసుకొని చాలా ఇంట్రెస్టింగ్‌గా ముందుకెళ్ళడం. వి నీడ్ టు నో ఈస్ ద బేసిక్ రూల్స్ ఓన్లీ. యెస్. వస్తుందని చాలా మంది చెప్తున్నారు కాబట్టి నెక్స్ట్ టాపిక్‌కెళ్ళిపోదాం. ఎరేజ్ చేసేస్తున్నాను. ఎవరికైనా కావాలంటే స్క్రీన్ షాట్ తీసేసుకోండి నాన్న. So the next topic is simplification of context free grammars. సెపరేట్‌గా నాది యూట్యూబ్ ఛానెల్ ఉంది. ఎవరైనా ఫాలో అవుతున్నారా? నేను సెపరేట్‌గా చేస్తున్నాను. ఇంకొంచెం అంటే ఇప్పుడు మనం 1 అవర్ చెప్పుకునే క్లాస్ కదా! ఒక్కొక్క టాపిక్ ఓహ్! థాంక్ యూ మా. ఒక్ దాంట్లో ఒక్కొక్క టాపిక్ సెపరేట్‌గా డిస్కస్ చేస్తున్నాను. సో, మీకు ఎవరికైనా ఇంకొంచెం ఇన్ డెప్త్‌గా అలా ఏమైనా కావాలంటే మీరు అది కూడా ఫాలో అవ్వండి. అంటే మీకు డైరెక్ట్ ఇంటరాక్షన్ ఉన్న ఫీలింగ్ వస్తది కదా! యెస్. ఓహ్! సబ్‌స్క్రైబర్ థాంక్ యూ. 83. I will write my simplification of context free grammars. So this is also called minimization of context free grammars. So what the thought you get after seeing this heading, simplification of context free grammars? ఏం చేస్తాం దీంట్లో మేబీ? ఏం చేయొచ్చు మనం ఈ టాపిక్‌లో? ఏమా? సింప్లిఫికేషన్ అంటే దట్ మీన్స్ సంథింగ్ కాంటెక్స్ట్ ఫ్రీ గ్రామర్స్ అంటే ఏంటో మనకు తెలుసు. సో సంథింగ్ వి ఆర్ గోయింగ్ టు సింప్లిఫై దట్. అంటే నంబర్ ఆఫ్ ప్రొడక్షన్స్‌ని ఇంకొంచెం తగ్గించడమో, లేదంటే ఇంకేదైనా మోడిఫై చేయడమో ఏదో చేయబోతున్నాం దీంట్లో. సింప్లిఫికేషన్ ఆఫ్ కాంటెక్స్ట్ ఫ్రీ గ్రామర్స్. సో హియర్ లెట్ మీ రైట్ సంథింగ్. So grammar sometimes may have extra symbols. So which may increase the length of the grammar. So that's why we need to simplify the grammar. Sometimes it may consisting of extra symbols or sometimes it may consisting of extra productions. So unnecessary productions it may consisting of. So whatever it may be, we need to reduce the unnecessary things and we need to finally produce the reduced simplified grammar by eliminating some certain things. So we can make it in 3 ways. So there are 3 ways to simplify the grammar. There are 3 ways to simplify the grammar. సో, ఈ ఒక్కొక్క వే ఆఫ్ సింప్లిఫికేషన్ నేను మీకు ఇచ్చిన అసైన్‌మెంట్‌లో గూడా ఇది ఉంది. ఐ థింక్ సో. నాకు సరిగ్గా గుర్తులేదు మీకేమిచ్చానో. అండ్ వన్ మోర్ థింగ్ అసైన్‌మెంట్స్ ఇచ్చాను గదా! అవి గూడా మీరు ఆహ్, ఫినిష్ చేసేసేయండి యాస్ ఎర్లీ యాస్ పాసిబుల్. అండ్ ఇంకొకటేంటంటే మీరు అసైన్‌మెంట్స్ ఫినిష్ చేసినా, చేయకపోయినా మార్క్స్ ఇచ్చేయడం అనేది మీరేమైనా చూసుంటారేమో ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్‌లో. అండ్ ఐ డోంట్ డూ దట్. మీ ఫైనల్ ఇయర్స్ కూడా నేను లాస్ట్ టైమ్ ఫైనల్ ఇయర్స్‌కి వెళ్ళాను లాస్ట్ సెమిస్టర్‌లో. సో, వాళ్ళు గూడా ఎటు ఇచ్చేస్తారు గదా! 4 సంవత్సరాల నుంచి చూస్తున్నాం గదా! ఇస్తే ఏంటి, ఇవ్వకపోతే ఏంటి అని అనుకున్నారు. దగ్గర దగ్గర 10 మెంబర్స్‌కి నేను 0 పెట్టేసాను. ఫస్ట్ అసైన్‌మెంట్ ఏదో ఇచ్చారు. నేనైతే ఐ డోంట్ అడగను బతిమిలాడ్డాలు అలాంటివి నేను పొరపాటున గూడా చేయను. అసైన్‌మెంట్స్ ఆర్ ఓన్లీ ప్యూర్‌లీ ఫర్ బెనిఫిట్ ఆఫ్ ద స్టూడెంట్స్. నాట్ ఫర్ అస్. అది గుర్తుపెట్టుకోండి ఫస్ట్ థింగ్. అంటే థిస్ ఈస్ ద ఫస్ట్ అండ్ లాస్ట్ టాక్ అబౌట్ ద అసైన్‌మెంట్స్. నేను మళ్ళీ దీనికోసం టైమ్ వేస్ట్ చేయను. అసైన్‌మెంట్స్ ఆర్ ప్యూర్‌లీ ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ ద స్టూడెంట్స్. స్టూడెంట్స్‌కి ఆన్‌లైన్ క్విజ్‌లో గాని, లేదంటే మిడ్‌లో గాని ఎంత బాగా చదివే స్టూడెంట్ అయినా ఏదైనా చిన్న పొరపాటు చేసో, లేదంటే ఆ టైంలో హెల్త్ బాగోకో మార్క్స్ తగ్గుండొచ్చు. అలాగే కొంతమంది క్లెవర్ స్టూడెంట్స్ కాకుండా డల్లర్స్ ఉంటారు. వాళ్ళకి పర్టిక్యులర్ సబ్జెక్ట్ కష్టం అవ్వచ్చు. సో, అలాంటి వాళ్ళకి ఇంటర్నల్ మార్క్స్ కొంచెం బెటర్‌గా రావడానికి ఒక ఇంకొక బెస్ట్ వే కాలేజ్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తుంది ఇన్ టర్మ్స్ ఆఫ్ అసైన్‌మెంట్స్. చక్కగా రాసి
ప్రాపర్ ఆన్సర్ రాసి ఇన్ టైమ్‌లో సబ్మిట్ చేస్తే బ్లైండ్‌లీ వి ఆర్ విల్లింగ్ టు గివ్ ద ఫుల్ మార్క్స్ 5 మార్క్స్. ప్రాపర్ ఆన్సర్స్ రాసి ఇన్ టైమ్‌లో సబ్మిట్ చేసిన వాళ్ళకి బ్లైండ్‌గా 5 మార్క్స్ వేసేస్తాం. ఎందుకంటే దట్ ఈస్ ఓన్లీ టు ప్రొవైడ్ యూ ద బెనిఫిట్. క్లెవర్స్‌కైతే ఇంకొంచెం మార్క్స్ స్కోర్ చేయడానికి పనికొస్తది. డల్లర్ స్టూడెంట్స్‌కైతే ఈజీగా పాస్ అవ్వడానికి పనికొచ్చిద్ది. సో, అది రాను రాను ఎలా అయిపోయిందంటే మనకి జస్ట్ ఎ సెకండ్. సో, దేర్ ఆర్ 3 వేస్ టు సింప్లిఫై ద గ్రామర్. గ్రామర్‌ని కాంటెక్స్ట్ ఫ్రీ గ్రామర్‌ని సింప్లిఫై చేయడానికి 3 వేస్ ఉన్నాయి మనకి. ఈ 3 వేస్ చాలా ఇంపార్టెంట్. సో, ఫస్ట్ వన్ ఈస్ రిమూవల్ ఆఫ్ యూజ్‌లెస్ సింబల్స్. రిమూవల్ ఆఫ్ యూజ్‌లెస్ సింబల్స్. రిమూవల్ అన్నా, ఎలిమినేషన్ అయినా ఏ టెర్మినాలజీ అయినా వాడొచ్చు. నెక్స్ట్ వన్ ఈస్ ఎలిమినేషన్ ఆఫ్ ఎప్సిలాన్ ప్రొడక్షన్స్. మీరు ఎప్సిలాన్ అని రాసుకోండి. నేను ఈ అని రాస్తున్నాను. ఎలిమినేషన్ ఆఫ్ ఎప్సిలాన్ ప్రొడక్షన్స్ అండ్ ద లాస్ట్ వన్ ఈస్ ఎలిమినేషన్ ఆఫ్ యూనిట్ ప్రొడక్షన్స్ ఆర్ రిమూవల్ ఆఫ్ ఎలా అయినా రాసుకోవచ్చు. So these are the 3 important ways to reduce the grammar. 3 ways to reduce the grammar, and today I'm trying to explain what is there, how to remove the useless symbols. అసలు useless symbols అంటే ఏంటి అండ్ వాటిని ఎలా రిమూవ్ చేస్తాం అనేది ఇంకొక 10 మినిట్స్ ఉంది. 10 మినిట్స్‌లో చెప్పడానికి ట్రై చేస్తాను. నెక్స్ట్ క్లాస్‌లో మిగతావి చూడొచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఆర్ ద యూజ్‌లెస్ సింబల్స్? యూజ్‌లెస్ ఫెలో అంటారు కదా! యూజ్‌లెస్ ఫెలో అంటే ఎవరో తెలుసు. ఎవరు క్లాసెస్ సరిగ్గా ఫాలో అవ్వనోళ్ళు యూజ్‌లెస్ ఫెలోస్. మరి యూజ్‌లెస్ సింబల్స్ అంటే ఏంటి? మనం ఎవరిని తిడదాం యూజ్‌లెస్ సింబల్స్ అని? గర్ల్స్ అంట మా హస్బెండ్ చెప్తున్నారు. తప్పు కదా! క్లాస్ అయిపోయాక కొడతాను. సో, ఎ సింబల్ ఈస్ ఎ యూజ్‌లెస్ సింబల్ if it cannot derive a terminal or if it is not reachable from the start state. So please note this point, ma'am. ఇది రాసుకోండి. This is very important. So a symbol is a useless symbol if it cannot derive the terminals. That is the first thing. Or if it is not reachable from the start state, start symbol. సో ఈ 3 ఉన్నాయి గదా! అదే 3 వేస్ రిమూవల్ ఆఫ్ యూజ్‌లెస్ సింబల్స్, ఎప్సిలాన్ ప్రొడక్షన్స్, రిమూవల్ ఆఫ్ యూనిట్ ప్రొడక్షన్స్ చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటది టాపిక్ ఇక్కడి నుంచైతే. ఇప్పుడు దాకా మీ రేంజ్‌కి తగినట్టుగా రాలేదు ప్రాబ్లమ్స్. ఇక్కడి నుంచి చాలా ఇంట్రెస్టింగ్‌గా వస్తాయి. సో, బాగా మంచిగా ఫాలో అవ్వండి ఇవి. సో, రిమూవల్ ఆఫ్ యూజ్‌లెస్ సింబల్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక సింబల్‌ని యూజ్‌లెస్ అని ఎలా అంటాము? దానికి 2 థింగ్స్ ఉన్నాయి మనం చెక్ చేసుకోవడానికి. ఫస్ట్ థింగ్ ఏంటి అంటే ఇఫ్ ఇట్ కెనాట్ బి డిరైవ్డ్ ఇఫ్ ఇట్ కెనాట్ డిరైవ్ ద టెర్మినల్స్. అది గనక టెర్మినల్స్‌ని డిరైవ్ చేయకపోతే. అండ్ వాట్ ఈస్ ద సెకండ్ స్టెప్? ఇఫ్ ఇట్ ఈస్ నాట్ రీచబుల్ ఫ్రమ్ ద స్టార్ట్ సింబల్. సో, ఫస్ట్ మనం ఏం చేయాలి? ఇచ్చిన గ్రామర్ నుంచి సపోజ్ రెడ్యూస్ ద గ్రామర్ బై రిమూవింగ్ యూజ్‌లెస్ సింబల్స్ అని అడిగారనుకోండి. వాట్ ఈస్ ద ఫస్ట్ స్టెప్ ఇన్ దట్? ఫస్ట్ వి నీడ్ టు ఐడెంటిఫై ద యూజ్‌లెస్ సింబల్స్. సో, ఎలా ఐడెంటిఫై చేయాలి? ఐడెంటిఫై చేసిన తర్వాత ఫస్ట్ వి నీడ్ టు ఐడెంటిఫై ద యూజ్‌లెస్ సింబల్స్ అండ్ ఆఫ్టర్ దట్ ఎలిమినేట్ నాన్ జనరేటింగ్ సింబల్స్ అండ్ ఆఫ్టర్ దట్ ఎలిమినేట్ నాన్ రీచబుల్ సింబల్స్. ఆ రెండిటిని కూడా మనం ఎలిమినేట్ చేయాలి. జస్ట్ ఎ సెకండ్ మ్యామ్. సో, హియర్ లెట్ మీ ఎరేజ్ చేసేయచ్చా ఇవి? నోట్ చేసుకుంటే ఎరేజ్ చేసేస్తాను.
కెన్ ఐ erase this? Yes or no? ఏదో ఒకటి చెప్పాలి. మీకేమైనా క్లారిఫికేషన్ కావాలన్నా అక్కడ అడగచ్చు. సో ఈ 2 పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు యూజ్‌లెస్ సింబల్స్ అంటాము. అవి పర్టిక్యులర్‌గా అవి నోట్ చేసుకోండి. నౌ సో లెట్ us కన్సిడర్ ఎ గ్రామర్. ఒక గ్రామర్ తీసుకొని దాని నుంచి మనం అసలు యూజ్‌లెస్ సింబల్స్‌ని ఎలా ఐడెంటిఫై చేయాలి, నెక్స్ట్ ఎలా రిమూవ్ చేయాలనేది చూద్దాం. ఓకే. S tends to ABA, BC. This is BM. ABA, BC, and A tends to AC, BCC, C tends to A, B tends to BCC, and D tends to E, E tends to small d, F tends to small e. So all these are the productions of the grammar. వేరియబుల్స్ ఏంటి, టెర్మినల్స్ ఏంటి అవన్నీ మనకు తెలుసు కదా, లేదంటే ఒకసారి రాసుకుందాం. సో వాట్ ఆర్ ద వేరియబుల్స్ ఇన్ ద గ్రామర్? చెప్పండి, నేను రాసేస్తాను టకటక. ఈ గ్రామర్లో వేరియబుల్స్ ఏమేమి ఉన్నాయి? మేక్ ఇట్ ఫాస్ట్, మనకి టైం అయిపోతుంది, ఇంకొక 7 minutes ఉంది. వేరియబుల్స్ ఏమేమి ఉన్నాయి చెప్పండి. వేరియబుల్స్ ABCDEF మ్యామ్. ABCDEF ఉన్నాయా? లెట్ మీ రైట్ ఇట్. A, B is a variable, C, A, B, C, D ఉంది కదా, D, E, F. వెరీ గుడ్. సో ఇవన్నీ వేరియబుల్స్ మనకి. టెర్మినల్స్ ఏమున్నాయి చూడండి, టెర్మినల్స్ చెప్పండి అమ్మా. ఎస్ కూడా ఉంది ఇక్కడ, మర్చిపోయాను. ఎస్ ఈజ్ ఆల్సో ఏ వేరియబుల్. ఎస్. నెక్స్ట్ టెర్మినల్స్, వాట్ ఆర్ ఆల్ ద టెర్మినల్స్? A is a terminal, yes, B, and next ఇంకేమున్నాయి? C, D, E. చెప్పేటప్పుడు కామా సెపరేట్ చేసి చెప్పాలి. లిస్ట్ ఆఫ్ టెర్మినల్స్ కదా అవన్నీ. ఎస్, ABCDE అంతేనా, ఇంకేమైనా ఉన్నాయా? ఎస్, ఇవే అనుకుంటా. సో టెర్మినల్స్ ఉన్నాయి, వేరియబుల్స్ ఉన్నాయి. జనరల్గా మనకి యూజ్లెస్ సింబల్ అంటే అక్కడ దాని మీనింగ్ ఏంటి అంటే యూజ్లెస్ వేరియబుల్ని మనం ఐడెంటిఫై చేయాలి. ఎందుకంటే యూజ్లెస్ వేరియబుల్ ఉంటుంది కానీ యూజ్లెస్ టెర్మినల్ ఉండదు. ఎవ్రీ టెర్మినల్ ఈజ్ యూస్ఫుల్. ఎందుకంటే ఫైనల్ గా మనం డిరైవ్ చేయాల్సింది ఆ స్ట్రింగ్స్నే కదా. స్ట్రింగ్ అంటే ఏంటి? కలెక్షన్ ఆఫ్ టెర్మినల్స్. సో వాటిల్లో మనకి ప్రాబ్లం ఉండదు. యూజ్లెస్ సింబల్స్ అని అంటాం కానీ ఇండైరెక్ట్లీ వీ నీడ్ టు ఐడెంటిఫై యూజ్లెస్ వేరియబుల్ అనమాట. సో ఇక్కడ మనకున్న 1, 2, 3, 4, 5, 6, 7 వేరియబుల్స్ లో వాట్ ఈస్ ద యూజ్లెస్ వేరియబుల్ దట్ వీ నీడ్ టు ఐడెంటిఫై. సో ఫస్ట్ స్టెప్ ఏమనుకున్నాం, అలా ఐడెంటిఫై చేయడానికి ఫస్ట్ ఏం చేయాలి అంటే ఎలిమినేట్ ద నాన్ జనరేటింగ్ సింబల్స్. సో ఫస్ట్ వీ నీడ్ టు ఎలిమినేట్ the non-generating సింబల్స్. నాన్ జనరేటింగ్ సింబల్స్ అంటే ఏం చెప్పుకున్నాం? ఏ సింబల్స్ అయితే అంటే ఏ వేరియబుల్స్ అయితే టెర్మినల్స్ ని జనరేట్ చేయవో వాటిని మనం ఫస్ట్ ఎలిమినేట్ చేయాలి. అదొక స్టెప్. సో ఏ వేరియబుల్స్ అంటే ప్రతి వేరియబుల్ చెక్ చేద్దాం. ప్రతి వేరియబుల్ ఒక టెర్మినల్ ని ఫైనల్ గా జనరేట్ చేస్తుంటే దట్ ఈస్ ద యూస్ఫుల్ వేరియబుల్. అదర్వైజ్ ఇట్ ఈస్ ఎ యూజ్లెస్ వేరియబుల్. సో ఒక ఎస్ దగ్గర నుంచి తీసుకుందాం. ఎస్ తో ప్రొడక్షన్ ఏముంది? ఏబిఏ అన్నా తీసుకోవచ్చు, బీసీ అయినా తీసుకోవచ్చు. నేను బీసీ తీసేసుకుంటున్నాను. దట్ ఈస్ అప్ టు యూ అనమాట. బీసీ తీసుకుంటున్నాను. యా, వాట్ ఈస్ బి? బి ప్లేస్ లో ఏం రాసుకోవచ్చు మనం? బీసీసీ రాసుకోవచ్చు. సి ప్లేస్ లో ఏం రాసుకోవచ్చు? సరే, సి ఇక్కడ ఇలా తీసుకొని నెక్స్ట్ సి ప్లేస్ లో ఏం రాసుకోవచ్చు? ఏ రాసుకోవచ్చు. సో ఇక్కడ ఎస్ టెర్మినల్స్ ని డిరైవ్ చేసిందా లేదా? ఎస్ టెర్మినల్స్ ని డిరైవ్ చేసిందా లేదా? ఏమ్మా, చేసింది కదా. సమ్ టెర్మినల్స్ అనేవి ప్రొడ్యూస్ అయినాయి కదా. సో ఎస్ తో మనకి ప్రాబ్లం లేదు. నెక్స్ట్ టేక్ అనదర్ వేరియబుల్ ఏ.
సో ఏ నుంచి కూడా స్మాల్ ఏ క్యాపిటల్ సి ఉంది ఇక్కడ. సి బదులు ఇంకొక ఏ డిరైవ్ చేసుకోవచ్చు కదా, ఇక్కడ ఉంది కదా ప్రొడక్షన్. సో ఏ నుంచి కూడా టెర్మినల్స్ డిరైవ్ అయిపోయినాయి, ప్రాబ్లం లేదు. నెక్స్ట్ కమింగ్ టు బి. బి చూడండి, బి దగ్గర నుంచి బీసీసీ ఇక్కడ కూడా టెర్మినల్స్. ఇక్కడ సి అనేది క్యాపిటల్ సి ఉంది, స్మాల్ సి ఉంది. నేను ఇంకొకసారి క్లియర్ గా రాస్తాను కన్ఫ్యూజ్ అవ్వకుండా. అంటే మనం రాసేటప్పుడే అది క్యాపిటల్ సీనా స్మాల్ సీనా అనే క్లారిఫికేషన్ ఉండాలి యాక్చువల్గా. దిస్ ఈస్ క్యాపిటల్ సి. నేను డబలింగ్ తో రాస్తుంది క్యాపిటల్ సి, గ్రీన్ తో ఉంది స్మాల్ సి అని ఫిక్స్ అయిపోండి అంతే. మిగతా అన్ని స్మాల్ సీసే. ఏసీ దగ్గర కూడా ఇక్కడ క్యాపిటల్ సీనే ఉంది, మిగతా అన్ని స్మాల్ సీస్ అన్నమాట. ఓకే, బీసీసీ, బి టెన్స్ టు బీసీసీ. సో డైరెక్ట్ గా ఇది డిరైవ్ చేసేసింది. నెక్స్ట్ సి టెన్స్ టు ఏ. దిస్ ఇస్ ఆల్సో డిరైవింగ్ సమ్ టెర్మినల్. అర్థమైందా? టెర్మినల్స్ డిరైవ్ చేయడం అంటే ఆర్హెచ్ఎస్ ఆఫ్ ద ప్రొడక్షన్ లో మనకి టెర్మినల్స్ ఉండాలి. అంటే ఇక్కడ ఏ ఉంది, ఇక్కడ బీసీసీ ఉంది, ఇక్కడ ఏ ఉంది, ఆర్హెచ్ఎస్ లో టెర్మినల్ ఉండాలి. అండ్ నెక్స్ట్ కమింగ్ టు డి. డికి ఏమైనా ప్రొడక్షన్స్ ఉన్నాయా? క్యాపిటల్ ఈ ఉంది. యా, డికి ప్రొడక్షన్ ఏముంది? క్యాపిటల్ ఈ ఉంది. క్యాపిటల్ ఈకి ప్రొడక్షన్ డి ఉంది. సో డి ఆల్సో డిరైవింగ్ సమ్ టెర్మినల్. సో నో ప్రాబ్లం. అండ్ నెక్స్ట్ కమింగ్ టు డి తర్వాత ఈ తీసుకుందాం. ఈ టెన్స్ టు డి. సో ఈ కూడా డిరైవ్ చేస్తుంది టెర్మినల్ ని. ఎఫ్ తీసుకుందాం. ఎఫ్ టెన్స్ టు స్మాల్ ఈ. అంటే ఫస్ట్ స్టెప్ కంప్లీట్ చేసేసాము. ఫస్ట్ స్టెప్ చెక్ చేసినప్పుడు వాట్ ఈస్ ద ఫైనల్ థింగ్ వీఆర్ గెటింగ్? ప్రతి వేరియబుల్ టెర్మినల్స్ ని డిరైవ్ చేస్తుంది. సో ఈ స్టెప్ లో మనం వేటిని ఎలిమినేట్ చేయడం కుదరదు. ఓకేనా? ఈ స్టెప్ లో మనం దేన్ని ఎలిమినేట్ చేయడం కుదరదు. సో దట్స్ వై వీ నీడ్ టు గో ఫర్ ద నెక్స్ట్ స్టెప్. స్టెప్ 2కి వెళ్ళిపోదాం. సపోజ్ ఇక్కడ ఏమైనా ఎలిమినేట్ చేయడానికి కుదిరితే మనం ఇక్కడే ఎలిమినేట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఇంకొక విషయం చెప్పాలి. సరే, స్టెప్ 2 రాసి చెప్తాను. ఎలిమినేట్ నాన్ రీచబుల్ సింబల్స్. ఎలిమినేట్ నాన్ రీచబుల్ సింబల్స్ అంటే స్టార్ట్ సింబల్ ఎస్ నుంచి ప్రతి సింబల్ రీచ్ అవ్వాలి. రీచ్ అవ్వకపోతే అలాంటి సింబల్స్ ని ఎలిమినేట్ చేయాలి. ఓకే, సో ఇప్పుడు దానికోసం మనం ఏం చేయాలి? మరి స్టార్ట్ సింబల్ నుంచి ప్రతి నాన్ రీచబుల్ ని ఐడెంటిఫై చేయాలి అంటే, సో టు ఐడెంటిఫై నాన్ రీచబుల్ సింబల్స్ వీ నీడ్ టు డ్రా ద డెరివేషన్ ట్రీ ఫ్రమ్ ద స్టార్ట్ సింబల్. స్టార్ట్ సింబల్ నుంచి కనుక మనం డెరివేషన్ ట్రీని డ్రా చేసుకుంటూ వస్తే మనం ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. దట్ ఈస్ ఓన్లీ ఫర్ ఈజీ ఐడెంటిఫికేషన్ అంతే. సో నేను డెరివేషన్ ట్రీ డ్రా చేస్తున్నాను. సపోజ్ ఎస్ దగ్గర నుంచి తీసుకున్నాను. డెరివేషన్ ట్రీ డ్రా చేయాలి కదా. సో ఎస్ దగ్గర నుంచి ఏదైనా తీసుకోవచ్చు. సపోజ్ నేను ఇక్కడ ఏబిఏ తీసుకుని ఇలా స్టార్ట్ చేద్దాం. ఏబిఏ, ఏ క్యాపిటల్ బి ఏ. సో ఏ దగ్గర నుంచి అగైన్ ఐ కెన్ డిరైవ్ ఏ క్యాపిటల్ సి. అండ్ బి దగ్గర నుంచి బితో ఏముంది? బీసీసీ ఉంది. సో బీసీసీ డిరైవ్ చేస్తున్నాం. అండ్ స్మాల్ ఏ అంటే అది టెర్మినల్ కాబట్టి దాని నుంచి డిరైవ్ చేసేది ఏం లేదు. క్యాపిటల్ సి నుంచి ఏం చేయొచ్చు? స్మాల్ ఏ చేయొచ్చు. అంటే ఇక్కడ మనకి వేరియబుల్స్ లో ఇక్కడ ఒక నేను డెరివేషన్ ట్రీ ఒకటి డ్రా చేశాను. ఏ వేరియబుల్స్ కవర్ అయినాయి చూడండి. ఎస్ కవర్ అయింది. నెక్స్ట్ ఏ, బి, సి కూడా కవర్ అయింది. అవునా? ఏమి కవర్ అవ్వలేదు ఈ ట్రీలో, ఈ డెరివేషన్ ట్రీలో ఏమి కవర్ అవ్వలేదు చెప్పండి. వేరియబుల్స్ కవర్ అవ్వడం అంటే వీ కెన్ ఏబుల్ టు ఫైండ్ ద వేరియబుల్ డ్యూరింగ్ ద ఆన్ ద ఎనీ పాత్ ఆఫ్ ద ట్రీ. ఈ ట్రీలో ఏదో ఒక పాత్ లో ఆ వేరియబుల్ ఉంటే చాలు. ఇక్కడ ఎస్ ఉంది, ఇనిషియల్ గా ఎస్ నే తీసుకున్నాం కాబట్టి ఏ ఉంది, బి ఉంది, సి ఉంది. ఇంకా కవర్ అవ్వని వేరియబుల్స్ ఏంటి? ఎస్, డిఈఎఫ్ అనేది కవర్ అవ్వలేదు. ఏమో చూద్దాం. మనం ఎస్ టెన్స్ టు ఏబిఏ తీసుకుంటే ఇలా వచ్చింది. ఎస్ టెన్స్ టు బీసీ అని ఇంకొక ఆప్షన్ కూడా ఉంది కదా, ఇంకొక ప్రొడక్షన్ కూడా ఉంది కదా. సో అలా తీసుకొని మళ్ళీ ట్రై చేద్దాం. ఎస్ టెన్స్ టు, ఎందుకంటే ఇక్కడ అన్ని కవర్ అవ్వలేదు కదా. ఎస్ టెన్స్ టు బిసి, బి టెన్స్ టు ఏంటి? బీసీసీ, సి టెన్స్ టు ఏ. సో ఇక్కడ ఏమైనా కవర్ అయినాయా అంటే దీంట్లో కూడా ఎస్, బి, సి కవర్ అయింది కానీ ఏ అనేది దీంట్లో కవర్ అయింది. సో ప్రాబ్లం లేదు. అంటే ఎస్కున్న 2 ప్రొడక్షన్స్ ని మనం ట్రై చేసాం. ఎస్కున్న 2 ప్రొడక్షన్స్ ని ట్రై చేసి మనం ముందుకెళ్తే
మనకి డిఈఎఫ్ అనేవి కవర్ అవ్వట్లేదు. ఎలా చూసుకున్నా కవర్ అవ్వట్లేదు. సిన్స్ ద నాన్ రీచబుల్ వేరియబుల్స్ ఆర్ ఐడెంటిఫైడ్ యాస్ డి, ఈ అండ్ ఎఫ్. సో ఇక్కడ నాన్ రీచబుల్ వేరియబుల్స్‌ని ఎలా ఐడెంటిఫై చేసాం? The non-reachable variables or symbols are identified as D, E and F. సో ఇప్పుడేం చేయాలి? ఇప్పుడేం చేయాలంటే we need to remove the productions the productions belonging to D, E and F. సో Dతో, Eతో, Fతో ఉన్న ప్రొడక్షన్స్‌ని ఐడెంటిఫై చేసి వాటిని రిమూవ్ చేయాలి. సో మనకి ఇనీషియల్ ఇచ్చిన గ్రామర్‌లో నుంచి ఏమేం తీసేయాలి అంటే ఈ డి ప్రొడక్షన్, ఈ ప్రొడక్షన్, ఎఫ్ ప్రొడక్షన్ తీసేసేయాలి. సో వాట్ ఈస్ ద రిజల్టెంట్ గ్రామర్? సో దాని తర్వాత మీరు రాయాల్సిందేంటి? దేర్‌ఫోర్ ద రిజల్టెంట్ గ్రామర్ ఈస్ అని చెప్పి ఇంతవరకు రాస్తే సరిపోతుంది. సో దిస్ ఈస్ ద ప్రాబ్లమ్ టు ఐడెంటిఫై ద ఫస్ట్ ప్రాబ్లమ్ ఏంటి? టు ఎలిమినేట్ ద యూజ్‌లెస్ సింబల్స్. యూజ్‌లెస్ సింబల్స్‌ని ఎలా ఎలిమినేట్ చేయాలి అంటే దిస్ ఈస్ ద వే. ఓకేనా? దీనికి చిన్న మోడిఫికేషన్ చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ నాకిక్కడ సమ్ డి ఉంది. అంటే అనదర్ ప్రొడక్షన్ డి ఉంది. నేనిప్పుడు ఎలిమినేట్ చేసిందేంటి? డిఈఎఫ్‌ని గదా! అంటే డి ఎక్కడుంటే అక్కడ డిఈఎఫ్‌లు ఎక్కడుంటే అక్కడ ఎలిమినేట్ చేసేసేయాలి. సో నా రెడ్యూస్డ్ ప్రొడక్షన్‌లో ఇది గూడా నేను తీసేసేయాలనమాట. ఇది గూడా తీసేసి నేను ఫైనల్‌గా చెప్పాలి. దేర్‌ఫోర్ మై రెడ్యూస్డ్ గ్రామర్ ఈస్ అని జెప్పి ఎస్ టెండ్స్ టు ఏబీఏ ఆర్ బీసీ, ఏ టెండ్స్ టు ఏసీ ఆర్ బీసీసీ, సి టెండ్స్ టు ఏ, బి టెండ్స్ టు బీసీసీ. సో దిస్ ఈస్ ద వే. మీకిది అర్థమైతే నేను హోంవర్క్ ఇస్తాను. అర్థం కాకపోతే నెక్స్ట్ క్లాస్‌లో మళ్ళీ డిస్కస్ చేస్తాను. అర్థమైందా? అవ్వలేదా? కెన్ ఐ గివ్ సమ్ కైండ్ ఆఫ్ హోంవర్క్? ఆర్ నెక్స్ట్ క్లాస్‌లో మళ్ళీ డిస్కస్ చేసి ఇవ్వమంటారా? ఓకే. ఎందుకైనా మంచిదే స్క్రీన్ షాట్ తీసుకోండి. ఒకవేళ నెక్స్ట్ క్లాస్‌లో కావాలి అంటే వాళ్ళు ఇది షేర్ చేస్తే నేను మళ్ళీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడైతే ఎరేజ్ చేసేస్తున్నాను. ఓకే. ఇంకొక 1 మినిట్. యెస్. ఇంకొక 1 మినిట్ నేను నెక్స్ట్ 2 గ్రామర్స్ రాసేసేసి నేను వెళ్ళిపోతాను. టైమ్ అయిపోయింది కాబట్టి. జస్ట్ నోట్ చేసుకోండి ఫాస్ట్‌గా. ఎస్ టెండ్స్ టు ఏబీ, బీఎక్స్. మీకేమైనా డౌట్స్ ఉంటే ఇక్కడ అడిగేసేయండి మీకు రాసేది అర్థం కాకపోయినా. ఏబీడీ, బీఎస్ఎక్స్, ఏ, బి టెండ్స్ టు ఏఎస్బీ, బీబీఎక్స్, ఎక్స్ టెండ్స్ టు ఎస్బీడీ, ఏబీ ఇక్కడ స్మాల్ ఎక్స్. ఇప్పుడు దాకా చూసింది మీరు క్యాపిటల్ ఎక్స్. ఇక్కడ స్మాల్ ఎక్స్. సో ఆ డిఫరెన్స్ అర్థం చేసుకోండి. సో దిస్ ఈస్ ద సెకండ్ ప్రాబ్లమ్. అండ్ నెక్స్ట్ ఎస్ టెండ్స్ టు ఏబీ ఆర్ సిఏ, S tends to BC or AB, capital A tends to small a, and C tends to A, B or small b. Yeah. సో ఒకసారి చూడండి. ఈ 2 ప్రాబ్లమ్స్ స్క్రీన్ షాట్ తీసేసుకొని, నోట్ చేసేసుకొని నెక్స్ట్ క్లాస్‌కి మీరు షేర్ చేయాలి. ఓకేనా? అయిపోయిన వాళ్ళు లీవ్ అయిపోండి క్లాస్. దిస్ ఈజ్ CA. అయిపోయిన వాళ్ళు లీవ్ అయిపోవచ్చు. Yes. All of you can leave the class.